నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 13/4/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:13, తిథి పౌర్ణమి ఉదయం 5:51, నక్షత్రం చిత్త రాత్రి 9:11, యోగం హర్షణ రాత్రి 9:40, కరణము భవ ఉదయం 5:51, బాలవ రాత్రి 7:08, రాహుకాలం సాయంత్రం 4:39 నుంచి 6:13, గుళికాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:39, యమగండం ఉదయం 11:58 నుంచి 1:32, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:33 నుంచి 12:23, దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుంచి 5:23, అమృతకాలం మధ్యాహ్నం 1:58 నుంచి 3:46, వర్జ్యం రాత్రి తెల్లవారుజామున 3:29 నుంచి 5:18. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు. మేషరాశి వారికి తమ మీద తమకి విశ్వాసం చాలా చక్కగా ఉంటుంది. మంచి స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు బలపడతాయి. వాతావరణం చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది. విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిపి చాలా ఉల్లాసంగా గడపడానికి చాలా చక్కగా ప్రయత్నాలు చేస్తారు. వారికి బహుమానాలు ఇవ్వడంలో కానీ, వారితో కలిపి చక్కగా వాతావరణాన్ని అనుకూలంగా పెట్టుకోవడంలో కానీ చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటి వాటికి ఈ రోజున మనం చెప్పచ్చు. అలాగే వ్యక్తిగత విషయాలలో కూడా ఏదైనా నూతన వాహనాలు కొనుగోలు కొరకు కానీ, నూతన వస్తువులు కొనుగోలు కొరకు కానీ భాగస్వామితో కలిపి ఈ రోజున చక్కగా ఆలోచనలు చేసి దాని పరంగా కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం చెప్పచ్చు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ రోజున ఎక్కువ స్థాయిలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు కూడా మీ శక్తికి మించి ఉండడం బట్టి కొంత రుణాలు చేసే అవకాశాలు దానికి కూడా మనం ఈ రోజున అదొకటి మనం భావన చేయొచ్చు. అలాగే ఆ విషయంలో మిత్రుల సహకారం కూడా మీకు ఏర్పడుతుంది. అంటే మిత్రులతో కానీ జీవిత భాగస్వామితో కలిపి కొన్ని ఖర్చులు పెట్టడానికి మీరు ఎక్కువ స్థాయిలో కృషి చేయడానికి ఆస్కారం అనేది మొట్టమొదటిగా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా రావలసిన లాభాలు ఏదన్నా ఉన్నా, అంటే ఏదైనా ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎదురు చూస్తున్న వర్తమానాల్లో మీకు ఎవరైనా పెద్దల సహకారం అనేది లభ్యమవ్వడం మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజున భావించవచ్చు. ఆ రకంగా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. మిథున రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు ప్రశాంతంగా ఉంటాయి. నూతన విషయాల మీద దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మిత్రుల యొక్క సంప్రదింపులు, అలాగే సృజనాత్మకత, కళా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి, విశేషంగా కృషి చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెడతారు. అలాగే దూర ప్రదేశాలలో ఉండే వ్యక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వారి సలహా సహకారంతో స్త్రీలు ఏదైనా నూతన వృత్తులు, అంటే ఏదైనా బొటిక్ లాంటిది కానీ, లేకపోతే స్త్రీలకు సంబంధించిన ఏదైనా వ్యాపారాలకి, అంటే వస్త్ర వ్యాపారాలు కానీ ఇలాంటి వాటికి సంబంధించిన ఆభరణాలకు సంబంధించింది కానీ ఏదైనా చేయడానికి నూతన అవకాశాలు, అలాగే మీడియా మొదలైన వాటి ద్వారా ఎదురే పరిచయాలు మొదలైన దానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. గృహాన్ని అందంగా అలంకరించుకోవడానికి, గృహానికి బంధుమిత్రుల రాక, గృహ వాతావరణంలో కొంత చికాగ్గా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ
ఇంటిని చాలా చక్కగా, అంటే ఇప్పటిదాకా చాలా రోజులుగా పెండింగ్లో ఉండే పనులు, అది ఇంటిని సర్దుకోవడంలో కానీ ఇంటిని నీట్గా మరల్చుకోవడంలో కానీ చాలా చక్కగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పెద్దలు ఎవరైనా ఉంటే అంటే వాళ్ళ యొక్క ఆశీస్సులు లాంటివి లభ్యమవ్వడం, అలాగే దేవతకు సంబంధించింది ఏదైనా దైవారాధన వాటికి సంబంధించిన దేవాలయాలు సందర్శించడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, ఇలాంటి వాటన్నిటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా చెప్పొచ్చు. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూసుకుంటే మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది, తోడ్పాటు బాగుంటుంది, ఆశయ సిద్ధి, అనుకున్నవి సాధిస్తారు. వ్యక్తులతో కలిపి ఈ రోజున మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ మొదలు పెడదాం అనుకున్న మిత్రులు, ఆత్మీయుల సహకారంతో అనుకున్న పనులు మొదలుపెట్టి కృషి చేసి అనుకున్న విధంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటూ వాళ్ళకి మీరు ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే మిత్రుల ద్వారా మీకు ఏదైనా లాభాలు, అది ఏదైనా వస్త్ర రూపంలో కానీ ధన రూపంలో కానీ అలాంటి లాభాలు రావడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. అలాగే గృహంలో స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకుంటారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ మనకి యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబానికి వ్యక్తుల రాక, అంటే ఏదైనా ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఏదైనా ఆలోచనలు చేయడం, ఇంట్లో ఏదైనా దైవానికి సంబంధించిన కార్యక్రమాలు లాంటివి చేసుకోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ఆలోచనలు చేయడం, ఆ పరంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల సహకారం బాగుండడం. అయితే జీవిత భాగస్వామితో కలిసి కానీ లేకపోతే వారితో కలిపి ఏదైనా షాపింగ్ లాంటివి చేయడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు పెట్టుబడులు పెట్టడానికి వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, అలాగే చక్కటి బహుమానాలు లాంటివి కొనడం జీవిత భాగస్వామికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా తులారాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక ఈ తులారాశి వారికి ఈ రోజున వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది, ఆశించిన విజయాలు సాధిస్తారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం ఏర్పడుతుంది, వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. అలాగే ఇవన్నీ బాగున్నప్పుడు కూడా వీలైనంత వరకు వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువర్గంలో కానీ లేకపోతే ఎక్కడైనా మీ కొలీగ్స్ మొదలైన చోట్ల స్త్రీలతో విభేదాలు రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలతో పాటుగా స్త్రీలతో విభేదాలకు కానీ చిన్న చిన్న విషయాల్లో కూడా అపార్థాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులతో పాటు అనుకోని ప్రయాణాలు, దూర ప్రయాణాలు, శారీరక శ్రమ అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో మీరు కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవడం, వారికి నూతన అవకాశాలు రావడం, వారి యొక్క ప్రతిభకి సంబంధించిన విషయాలలో వాళ్ళ గుర్తింపు, గౌరవం లభించడం, సంతానానికి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, మీకు విదేశీ అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన నూతన అవకాశాలు రావడం, అలాగే మీ క్రియేటివిటీ పెరగడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఒకటి మనం భావించవచ్చు. కుటుంబంలో వాళ్ళందరితోనూ సంతోషంగా, సఖ్యతగా గడపడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంది. విద్యాపరమైన అభివృద్ధి విద్యార్థులకి, స్త్రీ సంతానానికి అభివృద్ధి, కుటుంబంలో స్త్రీలతో చాలా చక్కగా ఈ రోజున మీరు ఆసక్తికరంగా, ఆనందదాయకంగా గడపడం,
బంధువర్గంతో ఈ రోజున వాళ్ళు రాక, నూతన వాహనాల కొరకు చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం, అది గృహానికి సంబంధించి కానీ వాహనానికి సంబంధించి కానీ చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యక్తులతో మోసపోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతోంది. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన అవకాశాలు, భాగస్వామి వ్యవహారాల్లో అభివృద్ధి లాంటివి ఏర్పడడం, జీవిత భాగస్వామికి నూతన వృత్తిలో అవకాశాలు ఏర్పడడం అనేది, అలాగే విశేషించి మీకు వృత్తిపరమైన ప్రయాణాలకి ఆస్కారం, దానిలో వృత్తికి సంబంధించిన విషయాలలో మీకు అభివృద్ధి, గౌరవం, శ్రమ, నూతన బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా అది మీకు ఒక గౌరవాన్ని ఆపాదించి పెడుతూ మీకు ఆనందాన్ని కలిగించే విధంగా వ్యక్తుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి, మీ ప్రతిభ మొదలైనవి మెరవడానికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో, అంటే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ అనేది, అలాగే కొంత అసంతృప్తి అనేది ఏర్పడుతుంది. అంటే చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు చాలా వరకు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం, అవి ముందుకు వెళ్ళకపోవడం వల్ల చాలా కాలం బట్టి కొంత అసంతృప్తి లాంటిది ఏర్పడడం, ఆ విషయంలో పెద్దల్ని సంప్రదించడం, అలాగే విద్యాపరంగా అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కీలక కృషి చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే అయినప్పటికీ కూడా కుటుంబంలో ఉండే వ్యక్తులు ఎవరిదైనా సరే మీకు సహకారం అనేది మంచిగా లభ్యమవ్వడం, తద్వారా దానివల్ల మీరు అన్ని విధాల అనుకూలతలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తుంది. అలాగే మంచి ఆహారం లభ్యమవ్వడం, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండడం, కుటుంబంలో మీకు ముఖ్యులు అంటే కుటుంబ స్త్రీలతో అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, మంచిగా మాట్లాడి అనుకున్న పనులని సాధించుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలని మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, వీరికి ఈ రోజున ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, పనుల ఆటంకాలు కానీ కొంత చికాకును కలిగించవచ్చు. ముఖ్యమైన పనులు వాయిదా పడుతూ రావడమో, ముఖ్యమైన వస్తువులు లేకపోవడమో, ఇలాంటి వాటి వల్ల కొంత చికాకులు మొదలైన వాటికి అనుకోని వ్యక్తులతో విమర్శలు, కొంత ఆరోగ్య సంబంధమైన చికాకులు, మానసిక శాంతి లాంటివి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మీకు కొంత ఆకస్మికమైన అభివృద్ధికి, అలాగే కొంత మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడానికి, అది మీ యొక్క తోబుట్టువులు కానీ వారితో ఈ రోజున మీరు గడపడానికి, వారితో కలిపి ఈ రోజున చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి చేసే ప్రయత్నాలు, అలాగే వ్యాయామ, ప్రాణాయామాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. మా ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని కనుక మనం ఇవాళ చూసుకున్నట్లయితే 12 రాశుల వారు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా తప్పకుండా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం అనేది ఒక పద్ధతి. ఓకే, దాంతోపాటుగా ఈ రోజున అందరికీ అవకాశము, ఆసక్తి, సమయం అనుకూలించి అన్ని విధాలుగా బాగున్నట్లయితే చేసుకోగలిగితే సూర్యనారాయణ స్వామి ఆరాధన, సూర్యుడికి సంబంధించిన అరుణ వినడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోగలిగితే మంచిదే, ఆదిత్య హృదయం విన్నా మంచిదే. అలాగే దాంతోపాటుగా మన ప్రత్యక్ష సాక్షి, ప్రత్యక్ష భగవానుడిగా సూర్యనారాయణ స్వామి కనబడతాడు కనుక ఆయనకి నమస్కరించుకోవడం, అలాగే సూర్య నమస్కారం, అవకాశం ఉన్నట్లయితే కొంత గోధుమ పాయసాన్ని ఆయనకి చూపించడం మొదలైనవన్నీ చేయడం బట్టి ఆరోగ్యపరంగా, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలని చూసుకుంటూ దాని పరంగా ఏర్పడుతున్న దశలో, అంతర్దశల్లో ఉండే సమస్యల పరంగా ఇప్పటిదాకా మీరు ఏదైనా పరిహారాలు పాటించుకుంటున్నప్పటికీ గోచారరీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలని పెద్దగా బాధపడకుండా చిన్న చిన్న పరిహారాలు, ఏ రోజు చెప్తున్న పరిహారాలు ఆ రోజు చేసుకున్నా, మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా ఈ చిన్న చిన్న పరిహారాలతో ఏ రోజుకు ఆ రోజు ఎదురుతున్న సమస్యల్ని అధిగమించుకోగలరన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేటి విశిష్టత. అమ్మాయిక ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు. మరి నేటి విశిష్టత ఏంటి? నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున
మకర రాశి. మకర రాశి లేకపోతే మకర లగ్నం, లేకపోతే వీళ్ళని మనం క్యాప్రికాన్ అంటాం జోడియాక్ సైన్స్ ప్రకారం చెప్తే. వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఒకటి మనం వాళ్ళు తెలుసుకుందాం. అంటే ఇది జనరలైజేషన్, నాట్ ఓన్లీ స్పెసిఫిక్గా ఒక వ్యక్తికే అన్నీ ఉంటాయని కాదు, ఉండొచ్చు, లేకపోతే అన్నీ ఉండొచ్చు, కొన్ని ఉండొచ్చు, కానీ ఇది జనరల్గా చెప్తున్నది కనుక కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కనుక జనరల్గా మకర రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాల్లో ప్రధానంగా మనం చూసినట్లయితే వాళ్ళు కొంత శరీరం కొంత బలహీనంగా ఉన్నట్టుగాను, అలాగే జుట్టు కొంత మొతగ్గా ఉన్నట్టుగాను ఉన్నప్పటికీ గుండ్రని మొహం కలిగి ఉంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే గుండ్రంగా ఉంటుంది మొహం. అలాగే వ్యక్తులు సన్నగా కొంత వీక్గా ఉన్నట్టుగా వీళ్ళ యొక్క బాడీ ఉండడం అనేది మనం వీళ్ళలో చూస్తాం. అయితే వీళ్ళకి ఏంటంటే వీళ్ళల్లో ఇతరుల ఆదరణ పొందడంలో వీళ్ళకి చాలా నేర్పు ఉంటుంది. అంటే ఇతరుల దగ్గర నుంచి వాళ్ళు ఇతరుల దగ్గర అభిమానాన్ని పొందడంలో చాలా చాకచక్యం కలిగిన వ్యక్తులుగా మనం అనుకోవచ్చు. అలాగే ఇతరుల వద్ద పలుకుబడి కూడా సంపాదిస్తారు. కేవలం ఆదరణ మాత్రమే కాదు, పలుకుబడి ఉంటే దాంతో మిగిలిన కార్యక్రమాలని సాధించే నేర్పు వీళ్ళలో చాలా ఉంటుంది. అంటే సడన్గా చూడంగానే వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళకి ఏది ఈ సామర్థ్యం, లోక వ్యవహారాల్లో సామర్థ్యం లేదేమో అనుకుంటారు, కానీ కాదు. వీళ్ళు చాలా తెలివైన వ్యక్తులు, చాలా ఆదరణ అనేది పొందుతారు, అలాగే పలుకుబడి కూడా పొందుతారు. చూడ్డానికి అలా కనబడరు, కానీ ఏ కార్యక్రమంలో అయినా చాలా దిట్టలు. అంటే ఎలాగా, అది ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ధనానికి సంబంధించిన విషయాల్లో, అంటే ఎలాగంటే వాళ్ళ పనులలోనే కాదు, వాళ్ళు చేయబోయే కార్యక్రమాల్లో, వాళ్ళ కార్యకలాపాల్లోనూ, అలాగే చేసే వృత్తిలోనూ చాలా చాకచక్యంగా ప్రవర్తిస్తారు. అంటే ఎలా పడితే అలా కాకుండా ఏ పన్నైనా చాలా టాక్టిస్ అనేది ఉపయోగించి చక్కగా చేయగలిగిన చాతుర్యం అనేది వీళ్ళలో చాలా గొప్ప విషయం. ధనాన్ని కూడా అనవసరంగా ఖర్చు పెట్టరు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఏదైనా సరే ఒకటి ఖర్చు పెట్టాలి అనుకున్న ధన సంబంధమైన విషయాల్లో మిక్కిలి జాగ్రత్తగా ఉంటూ, చాలా క్యాలిక్యులేషన్తో ముందుకెడుతూ, మితంగా ధనాన్ని ఖర్చు పెడుతూ, ధనాన్ని కూడబెడుతూ వీళ్ళు ముందుకెళ్ళడంలో చాలా గొప్పగా ఉంటారు. అలాగే వీళ్ళకి ప్రతిఫలం అంటే రిటర్న్ అనేది లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఇష్టపడరు. ఎందుకు అనవసరంగా మనం ఖర్చు పెడుతున్నాం, ఒక పని చేసామంటే దానికి ఒక లాభం ఉండాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి అనే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే కుటుంబ సభ్యుల మీద వీళ్ళకి చాలా ఎక్కువ అనురాగం అనేది వీళ్ళకి ఉంటుంది. అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎక్కువ ఎఫెక్షన్ అనేది వీళ్ళకి చాలా ఉంటుంది. వీళ్ళకి వచ్చే అనారోగ్యాలు కూడా ఎక్కువ ఎలా ఉంటాయంటే కీళ్ళ జాయింట్ పెయిన్స్ అంటారు, కీళ్ళ నొప్పులు కానీ, చర్మ సంబంధం అంటే స్కిన్ రిలేటెడ్ కానీ, లేకపోతే దాంతోపాటుగా ఏదైనా డైజెషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ అండ్ జాయింట్ పెయిన్స్ లాంటి వాటికి ఎక్కువ ఆస్కారం అనేది వీళ్ళ దాంట్లో మనం గమనించుకోవచ్చు. అలాగే వీళ్ళ దాంట్లో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా పని మొదలుపెట్టినా చాలా తొందరగా అయిపోతుంది. అనేక రకాలైన అబ్స్టికల్స్, విఘ్నాలు అనేవి ఎక్కువ కలుగుతూ ఉంటాయి. ఒక పని మొదలుపెట్టినప్పుడు ఎక్కువ శాతం వీళ్ళకి ఈ రకంగా ఏదో ఒక రకంగా ఇదవుతూ ఉంటుంది, అంటే వెంటనే అయిపోకుండా. అలాగే వీళ్ళకి ఆలోచన శక్తి చాలా ఎక్కువ, చాలా డీప్ థింకింగ్ అనేది ఉంటుంది వీళ్ళల్లో. ఈ డీప్ థింకింగ్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే వెంటనే మొదలు పెట్టకుండా ఆలోచనలో పడతారు. ఎన్ని కోణాల్లో ఆలోచించాలో అన్ని కోణాల్లో ఆలోచించేసి కొన్నిసార్లు ఆ పని లేట్ అయిపోతుంది. అంటే ఆలోచన స్ఫురించి వాళ్ళు చేసేద్దాం అనుకునే టైంకి ఆ పని కూడా మిస్ అయిపోతారు. అంటే కొంత నష్టపడిపోయే అవకాశాలు లాంటివి కూడా వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే కొన్ని పనులు ఆలోచిస్తుంటేనే అలా అయిపోతాయి. అలాగే వీళ్ళ ఆలస్యం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రమాదానికి కూడా అవకాశం ఉంది. అంటే అవసరమైన సమయంలో ఆలోచన స్ఫురించకపోవడం వల్ల, లేకపోతే నెమ్మదిగా ఆలోచిద్దాం అనుకోవడం వల్ల, అది ఆలస్యం అవ్వడం వల్ల, ఆలస్యం వల్ల అది ప్రమాదంగా, ఒక వేస్టేజ్గా కూడా దీన్ని అనుకోవచ్చు. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి ఈ యొక్క వినికిడి శక్తి అంటారు, అంటే వినే విధానంలో కొంత ఇబ్బందులు లాంటివి ఎదురవుతాయి వీళ్ళకి. దానివల్ల ఏంటంటే వయసు మీరు అలాగే పంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అలాగే మానసిక చికాకులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనసు ప్రశాంతత అనేది వీళ్ళకి జనరల్గా ఉండదు, అంటే పైకి అలా కనబడరు. మానసిక ప్రశాంతత అనేది చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళ దాంట్లో కనుక మనం గమనించినట్లయితే. అలాగే ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకున్నప్పుడు ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. అంటే ఇవాళ ఈ పని అవ్వలేదు కదా, ఇంక వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని అనుకోరు. సరే వెయిట్ చేద్దాం, ఇవాళ కాకపోతే రేపైనా అవుతుంది కదా, ఎందుకు దాని గురించి అనుకుని ఎంత పేషెన్స్ అనేది వీళ్ళలో చాలా 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 ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ వేలో పెడితే పని అవుతుంది అన్న దాని మీద వాళ్ళకి నమ్మకం లేదు. అంటే సిస్టమేటిక్గా ఇదే విధానంలో పెడితే పని అవుతుందన్న దాని మీద వాళ్ళకి నమ్మకం లేదు. మొత్తానికి ఆ పని సాధించడానికి ఏదో మార్గంలో అయినా సరే పనిని మనం సాధించాలి, అంతేగాని ఇదే వేలో వెళ్ళాలి, ఇలాగే సాధించాలి అన్న దానికి వీళ్ళు చాలా మటుకు వ్యతిరేకమైన ఆలోచనలు అనేవి
ఉంటాయి. అలాగే ఇతరులకు వీళ్ళు అమాయకుల్లా కనబడతారు, కానీ వీళ్ళు అది కాదు. లౌక్యంగా ఏ పన్నైనా నెరవేర్చుకోవడానికి వీళ్ళు చాలా కరెక్ట్గా ప్రాపర్గా వాళ్ళని వాళ్ళు డిజైన్ చేసుకోగలిగిన నేర్పు అనేది ఉంటుంది. అలాగే ఎవరైనా వీళ్ళ మీద కోపగించుకుంటే వీళ్ళంతవరకు వాళ్ళకి దూరంగా జరుగుతారు తప్ప అలాగా కంటిన్యూ చేయడానికి అంతగా ఇష్టపడడం అనేది వీళ్ళకి ఉండదు. అలాగే అవతల వాళ్ళని సంతోషపెట్టైనా సరే వాళ్ళ వర్క్ అవ్వడం కోసం దాస్యం, అంటే వర్క్ చేసైనా సరే ఏదో రకంగా వాళ్ళకి ఇది చేసి పనిని ముగించుకోవడంలో నేర్పరితనం అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. అలాగే సక్రమమైన వాటి మీద వీళ్ళకి నమ్మకం తక్కువ. అంటే ఇలా ఉంటాయి, వీటి ప్రకారం చేద్దాము సక్రమంగా వచ్చే ఆదాయం మీద కూడా వీళ్ళకి అంత గొప్ప నమ్మకాలు అనేవి సాధారణంగా ఉండవు. మాట్లాడేటప్పుడు కూడా గంటల తప్పుడు మాట్లాడతారు. అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎంతైనా మాట్లాడతారు. వీళ్ళ జ్ఞాపక శక్తి ఏ స్థాయిలో ఉంటుందంటే అది ఎదుటి వాళ్ళకి ప్రమాదకరం. అంత జ్ఞాపక శక్తి అనేది వీళ్ళ దాంట్లో మనం చూస్తాం. ఏ విషయంలోనైనా సరే తమ కింద పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత బాకీ ఏదైనా వీళ్ళు ఉంటే దాన్ని తొక్కి పెడతారు, వెంటనే ఇచ్చారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకేసారి ఇచ్చేస్తే అది మళ్ళీ వాళ్ళు నిర్మమాటంగా ఉంటారు, వాళ్ళతో ఉండడం కూడా నిర్మమాటంగానే ఉంటారు. అలాగే ఇచ్చేసేది పూర్తిగా ఇచ్చారు, కొంత శాతాన్ని వీళ్ళు నొక్కిపెట్టి ఉంచి ఉండడం వల్ల వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అలా ఉంటే కానీ వాళ్ళు మాట వినరనే అభిప్రాయం అనేది వీళ్ళలో మనం చూస్తాం. అలాగే ఎవరిని అపకారం చేసినా చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు, అది బంధువులైనా కావచ్చు ఎవరైనా కావచ్చు. అలాగే కీలెంచి మేలెంచుతారు, అంటే ప్రతి విషయానికి ముందు అమ్మో ఇలా అవుతుందేమో అనుకుని కీడెంచి తర్వాతే వాళ్ళు మేలెంచే స్వభావం అనేది ఉంటుంది. ఎవరన్నా వాళ్ళని కష్టపెట్టినా చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు, అది బంధువులైనా సరే వాళ్ళని ఇబ్బంది పెడితే, చుట్టాలైనా సరే బంధుమిత్రులతో కూడా తనకు అనుకూలంగా లేకపోతే రిలేషన్ విషయంలో కూడా వాళ్ళు దూరం అయిపోవడానికి కూడా వాళ్ళు జంకరు. ఆ రకమైన లక్షణాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేస్తారు. చాలా విషయాలు ఉన్నాయి. ప్రస్తుతం సమయం తక్కువగా ఉంది. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.